మరి ఇప్పుడు అసలు మోడీ ఇవన్నీ కండిషన్లు పెట్టిండు. ఇప్పుడు ఈ పువ్వు గుర్తులు వచ్చిండు మనం గెలిపించిన దానిలో మీరు అన్నట్టుగా ఏమి లేని నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా న్యారీ న్యాయం కింద ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం దేశవ్యాప్తంగా గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం రాగానే 30 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ. ఇప్పుడు 400 వస్తాయి. 400 రూపాయలు 400 పడతాయమ్మా. 400 పడతాయి. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వేణువంక మండలంలోకి వచ్చి అసత్య ప్రచారాలు ఇంకా ప్రజలు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇంకా చెప్పింది నమ్ముతామని చెప్పి 4 నెలలు అయింది, పాలన అసలేదు, వాళ్ళు పాలించే సత్తా లేదు, పాలించే వాళ్ళకు పద్ధతి అస్సలేదు అని చెప్పి అదొకటి మాట్లాడండి. ఇక్కడ అలాగే కరువు వచ్చింది, ఇక్కడ పంటలు ఎండిపోయినాయి, కొనుగోలు చేస్తలేరు అని చెప్పి కేసీఆర్ గారు మీ హయాంలో కొన్న గత యాసంగి కానీ గత సంవత్సరం వానకాలం కానీ 4 కిలోల నుంచి 5 కిలోలు 10 కిలోలు మీ గంగుల కమలాకర్ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు రైతాంగం గగ్గోలు పెట్టింది. 4 నుంచి 5 కిలోలు 10 కిలోల వరకు తరుగు కోసింది. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నిన్న వేణువంకల పండుకునే టైంకు ఎక్కడ కళ్ళాల మీద వరులు కొనుగోలు ప్రారంభించలేనో మొత్తం కొనుగోలు అయిపోయినాయి. ఒక ఎకరం కూడా పంట ఇక్కడ ఎండిపోలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ రాత్రి 12 గంటలకు వచ్చి రాత్రి పగలు 12 దాకా నీకేం కనబడకుండా ఏం చేసినావు మరి నీకు అర్థం కాదు జనానికి. 12 గంటల నుంచి 12 గంటలు. ఒకప్పుడు 2021 పార్టీలో కాంగ్రెస్ పార్టీని ముంచి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి అప్పుడు అరే బఫూన్ కేసీఆర్ అనే అన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా ఎంత అవమానకరం ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ భవన్లో వచ్చిండు, ఉడుము వచ్చినట్టు వచ్చింది, నీ తెలంగాణ భవన్ బదలైపోయింది. అర్థమైందా? వైసీపీలో వచ్చినప్పుడు వైసీపీ పోయింది, కాంగ్రెస్లో 18లో వచ్చి అది పోయింది. మరి మొన్న 21లో కాంగ్రెస్ పార్టీ ఉండి నీ ప్రగతి భవన్లో చూపించుకొని కప్పించుకున్నావు. కప్పితే అది ఉడుము వచ్చినట్టు వచ్చి నీ తెలంగాణ భవనం నీ పార్టీ నాశనమైంది. నువ్వు వచ్చి ఈ బంగ్లాలో వచ్చినావు. నిన్న ఈ బంగ్లాలో వచ్చి ఈ బంగ్లా ఏమైతే నువ్వేమైపోతావు. కానీ తెలంగాణ ప్రజలకైతే అర్థమైంది. ఇంత చీపు రాజకీయాలు చేస్తే దిగజారిపోయింది కేసీఆర్. ఎంత పెద్ద గౌరవం ఉండే ఆ గౌరవం దిగజార్చి ఒక చిల్లరగా ఇంటికాడ పండుకున్నట్టు భావిస్తున్నారు ప్రజలు. మరి అందుకే ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళా రాజ్యం నాదేస్తుందని పగటి కళలు కట్టున్నావు. ఆ రాత్రి అయినా మందో గిందో లేకుంటే అయినా నీళ్ళు మంచినీళ్ళు అయినా ఇవనాక నీళ్ళు గడియలే నీకు అది ఇదేదో మాట్లాడుతున్నావు పగటిలు. నీ ఫోటోలు తెప్పించని చెప్పి వచ్చిన 1000-2000 మంది 20,000 మంది వస్తుందని చెప్పి పక్కతో పట్టించి ఇప్పటికీ ఇక్కడ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇప్పటికీ నీ వినోద్ కుమార్ ఓటేస్తే దిక్కులేదు ఇక్కడ. ఎందుకంటే నిన్ను ముంచిందే వినోద్ రావు. బీఆర్ఎస్ పార్టీని పెట్టించి ఢిల్లీ రాక తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఢిల్లీ రాజ్యం వెళ్తానని చెప్పి కర్ణాటక ఇటు మహారాష్ట్ర నాగపూర్లో ఆఫీసులు పెట్టించి నీ మైండ్ని అంతా డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి మన ఈయన ఎవరు వినోద్ రావు నీకు మాయమాటలు చెప్పి నీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసి టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసినటువంటి మహామేధావి కాబట్టి ఇంకా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ కోటేమని చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికైనా ఈ పాలించే సత్తా లేదా? పాలించే సత్తా ఉంది కాబట్టి చెప్పిన పాట ప్రకారం 100 రోజులలో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలుపరిచిన ఏకైక మనగాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొత్తం ఖజానా గుల్ల చేసినావు. మొత్తం 7 కాడికి మొత్తం పైసలు లేకుండా నాకి తీకి పీకి మళ్ళీ ఇప్పుడేమో శుద్ధం బుద్ధలు మాట్లాడుతున్నావు. నువ్వు యాగాలు చేస్తే ఏమైనాయి? నీ యాగాలు ఎట్టిపోయినాయి? నీ లక్ష్మీనరసింహ స్వామి ఏది ఎడకరకరిచ్చిండు. నువ్వు వీడికి వచ్చారుకు 48 డిగ్రీల సెల్సియస్ వచ్చింది వేణువంకలు అంటే నీ అడుగు పాదం పెట్టంగానే తెలంగాణ మా జమ్మికుంట నా హుజరాబాద్ నియోజకవర్గం
48 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. కేసీఆర్ గారు నీ యాగాల ఫలితము, నీ లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపము, ఈ వాతావరణ ఉగ్ర రూపం చూసే నువ్వు పతనమైపోయింది నీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇకనైనా అల్లపుల్లి మాటలు బట్టి ప్రభుత్వం పైన చెవాకులు అవాకులు పాలి ప్రచారం చేస్తాంటే నమ్మే పరిస్థితి లేదు నీకు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ దీనిలో నువ్వు మాట్లాడలే, నిన్న మోడీ గురించి మాట్లాడలే, ఇక్కడ మోడీ అభ్యర్థి ఈ ఎంపీ క్యాండిడేట్ మీద మాట్లాడలేదు, ఏదో తక్కువ మాట్లాడినావు, అదేదో గుట్కేసుకున్నట్టు అవి అని కాదుగా. నువ్వు పొల్యూడ్ అయిపోయినావు కదా. ఇప్పుడు ఎవరైతే వినోదరావు గెలిస్తేని గెలవకుంటేంది, ఆడ గెలిస్తే నీకు బిడ్డకు నీకు ఢిల్లీలో ఇంత మొగ్గం ఉంటుందని చెప్పి అన్ని సైలెంట్ అని తెలంగాణ ప్రజలంతా కుమ్మక్కై రాజకీయాలు చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ ఇకనైనా తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు 100 రోజులలో చేసిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చినాం, ఇంకో గ్యారెంటీ 15వ తారీఖు వరకు చేస్తారు. మీ కొడుకు కూడా ఉల్టా మాట్లాడుతుండు, ఏం బీక్కు రేవంత్ రెడ్డి బొచ్చు కూడా మీరు ఏం బీకలేరు. మీ కొడుకు బొచ్చు నీ బొచ్చు ఆలోచించే వరకు ఈ ఏడాది వరకు ఉన్న బొచ్చు మీకు రాలిపోతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి ఇక్కడ మాకు ఇక్కడ కరువు ఎక్కడే లేదు. మరి ఇక్కడ కరువు ఉన్నది మాకు ఇక్కడ ఎండిపోలే ఒక ఎకరం కూడా. అన్ని అమ్ముడు పోయినా అన్ని కొనుగోలు చేసాం. ప్రభుత్వం పరంగా బదనాం చేసే కార్యక్రమం బంద్ చేయాల్సిందిగా మరి కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాం.